జొన్నపిండి తీసుకోవాలి, మనకు ఎంత అవసరమో అంత. ఇది టిఫిన్ చేస్తున్నాను వెరైటీగా, చూడండి. దాంట్లోకి మనకు తగినంత ఇట్లా ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ ఇట్లా పిండిలోనే కలుపుకోవాలి. అంతా పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో నువ్వులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అన్నీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్. చూపిస్తాను. ఇట్లా ఒక టమాటా, మిర్చి తీసుకోవాలి. అన్నీ వేసి కలుపుకోవాలి. జీలకర్ర, మినప్పప్పు, పెసరపప్పు అన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకొని దీనికి తగినంత కొంచెం వాటర్ వేసుకొని కలపాలి. ఇప్పుడు ఈ జొన్నపిండి, టమాటా, మిర్చి వీటిని ఇట్లా కొంచెం నూనె వేసుకొని నూనెలో వేయాలి. మన దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే అది వేయచ్చు, కరివేపాకు కూడా వేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మార్నింగ్ టిఫిన్స్గా తినొచ్చు, సాయంత్రం కూడా టిఫిన్స్గా తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జొన్నపిండితో ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా అన్నీ వేసుకుంటే కలర్ఫుల్గా, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.